నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కవిత గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ప్రధానంగా మరి ఇందాక కవిత గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైతే 6,500 కోట్లు వడ్డీ కడుతున్నామన్నారో వాస్తవానికి అది 2,500 కోట్లు. రేవంత్ రెడ్డి గెలిచేదాకా అబద్ధం చెప్పినా మళ్ళీ గెలిచినా కూడా అదే అబద్ధం చెప్తే ఎవరు నమ్మేటట్లు లేరు అంటున్నారు. మీ అయ్యకు వచ్చిన అబద్ధాలల్లా ఎవ్వడికి రావు. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గానే చెప్పారు. నీ అసలు లిక్కర్ రాని నీ ఎవరు నమ్ముతారు చెప్పు? నిన్ను ఎవరైనా నమ్ముతారా? నువ్వు ఫస్ట్ అసలు నేను దండనే చేయలేను, నాకు సంబంధమే లేదని జైలుకు పోయినా, తిహార్ జైలుకు పోయొచ్చినావు. ఏ సంబంధం లేకుండా జైలుకు పోయొచ్చినావా? నిన్నే నమ్మడు ఎవడు. నువ్వు చెప్పే ప్రూఫ్ లో ఎవడు నమ్ముతాడు? నువ్వు రాజకీయాలను చేయాలనుకుంటే నీతి రాజకీయాలు చెయ్యి. అసలు నిజంగా నీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. నువ్వు ఇంత చేసి తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఢిల్లీలో తిహార్ జైల్లో నువ్వు ఆత్మగౌరవాన్ని తాకడ పెట్టేసి వచ్చి మళ్ళా పబ్లిక్ లో తిరుగుతున్నావు అంటే నీకు హ్యాండ్స్ అప్ చెప్పొచ్చే తల్లి నీ ధైర్యానికి. నువ్వు చేసింది మామూలు పని, అది సారదంద. ఎవడన్నా మన ఇంట్లో సారదంద చేస్తాడు ఎవడన్నా మన తెలంగాణలో? ఆ దంద చేసి వచ్చి మళ్ళా నువ్వు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మాట్లాడుతున్నావు అంటే దయ్యాలు వేదాలు మంత్రించినట్టే ఉంది నువ్వు మాట్లాడుతుంది. నువ్వు నిజంగా ప్రత్యక్ష రాజకీయాలకు గెలువు, దొడ్డిదారులో రాకు. నువ్వు ఎంపీగా ఓడిపోయినప్పుడే నీ పని అయిపోయింది. నువ్వు మళ్ళీ ఏదో మీ అయ్య సీఎం ఉండని ఏదో నీ అయ్య పేరు చెప్పి మళ్ళీ ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు. తర్వాత పోటీ చెయ్యి. నువ్వు జిహెచ్ఎంసీలో ఒక కౌన్సిలర్ గా పోటీ చెయ్యి, మన కార్పొరేటర్ గా పోటీ చెయ్యి. అప్పుడు తెలుస్తుంది నీకు. తెలంగాణ ప్రజలు మీ అయ్యని నమ్మి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు. మీరు ఏ పొడిచిరు? ఎన్ని కోట్లు అప్పు చేసిరు? 1000 కోట్లు, లక్షల కోట్లు అప్పు చేసిరు. ఏం పొడిచిరు? తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చిరు? చిప్ప చేతికిచ్చి పోయి ఒక్కొక్కరి మీద అలా ఎన్ని అప్పులు. ఇవాళ ఈ రకంగా రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడే చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పెట్టుబడులు పోతా ఉన్నాయి, వచ్చే రాబడి తగ్గిపోయింది. హైడ్రా వల్ల ప్రధానంగా చాలా వరకు రాబడి తగ్గింది అంటూ కూడా ఆవిడ చెప్తా ఉన్నారు. హైడ్రా వల్ల తమ్ముడు, హైడ్రా వల్ల మసి ముసి మారడికాయ కప్పిర్రు. ఇప్పుడు నాళాలను వదిలిపెట్టలేదు, శ్మశానాలను వదిలిపెట్టలేదు, ఆ చెరువులను వదిలిపెట్టలేదు. ఒక భూమి గజం జాగా ఏడున్నా కూడా కోకపేట్లనా అప్పుడు ఏదో ఉందిగా 100 కోట్లకు ఎకరం. తెలంగాణ వచ్చినాక ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా గంత ఉంటదని? అది ఎవరికి? ఇవాళ మీకు ఫండింగ్ రానీకే ఇష్టానుసారంగా మీరు మొత్తం ఇవాళ దారదత్తం చేసుకుని సగం భూములకి కల్వకుంట్ల ఫ్యామిలీ ఉన్నాయి తెలంగాణలో. కవితకైతే ఈ యాదగిరిగుట్ట చుట్టుపక్కల మొత్తం కవితవే భూములు. ఈ ఎస్విఎస్ కాలేజ్ ఉంది మహబూబ్ నగర్, ఆడో 70 ఎకరాలట. జడ్చర్ల దగ్గర 300 ఎకరాలట. ఈడ మన టోల్ గేట్ దగ్గర చౌటుపల్ దగ్గర 300 ఎకరాలట. 15-12 ఏళ్ల క్రితం మీ అత్తకు మీ నిజామాబాద్ లో హౌసింగ్ బోర్డ్ లో మామూలుగా 2 డబుల్ బెడ్రూమ్ లాగా ఉండే. నువ్వు పోయినాక ఆ బిల్డింగ్ ఎట్లా అయ్యింది? నువ్వు మన 10 టాప్ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు 12,000 రెంట్. నువ్వు అప్పుడు నీ పరిస్థితి ఎట్లుండే? ఇవాళ నీ ఇల్లు ఎట్లుంది? ఇవాళ నీకు డైమండ్లు, అంకట్స్, ఈ జ్యువెలరీస్, ఇవాళ నువ్వు అప్పుడు కట్టిన 1000 రూపాయల చీర అప్పుడు ఇవాళ 20,000 చీర కడుతున్నావు. తెలంగాణ సొమ్ము ఎవడబ్బ సొమ్ము? మీ ఆయన బిజినెస్ చెప్తాడు అంటున్నావు కదా. ఏం బిజినెస్ చెప్తాడు? జర తెలంగాణ ప్రజలకు చెప్పు, ఏం బిజినెస్ చెప్తాడు? మరి అన్ని కోట్లు ఎట్లొస్తాయో? 10-12 ఏళ్లలో మనకొక రూపాయి రాలేదు తమ్మి. కవితకైతే 1000 కోట్లు వచ్చినాయి. వాళ్ళు ఆయన అంటే పెద్ద పుడంగట, పెద్ద బిజినెస్ చేస్తాడట. ఇవనంటే మంచిగా కష్టపడి తెలంగాణలో మొత్తం దోసుకొని తిని అనుభవించినావు కదా. బతుకమ్మ అని చెప్పి ఆత్మగౌరవం మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా బయట. మాట్లాడుతుంది. ఇప్పుడు చికిశరణ్ ఏముంటది? అన్ని వదిలిపెడితే రాజకీయాలు, నీతి రాజకీయాలు చేయాలి. ఒక మహిళను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు రావాలంటే నీ దగ్గర ఏమున్నాయమ్మా చెప్పు? నీ దగ్గర ఏం పద్ధతి ఉంది చెప్పు? నీకు 10 సంవత్సరాలు నీ అయ్యకు అధికారం ఇచ్చిరు, పదవులు ఇప్పించినావు. అనుకన్నా నువ్వు జాగృతి పెట్టి 10 మందిని ఏమన్నా నువ్వు గొప్పలను చేసినావా? ఏం చేసినావు? మళ్ళీ ఏం ఇద్దాం అనుకుంటున్నావు? మీ అయ్య బీఆర్ఎస్ తెలియదు, టీఆర్ఎస్ తెలియదు, ఈ తెలంగాణ జాగృతో తెలియదు, భారత జాగృతో తెలియదు. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో మీ ఇద్దరు అన్నదమ్ములు, అన్న చెల్లెల మధ్య గొడవలు వస్తున్నాయి. మీ బావకు చెప్పే పార్టీ పగ్గాలు
మీద క్లారిటీ చేసుకోండి. వచ్చింది కేసీఆర్ రావాలన్నారు వస్తాడండి. అసలు కేసీఆర్ వచ్చిందని కూడా ఒకటి చెప్పాలి తమ్మి. సిల్వర్ జూబ్లీ అన్నాడుగా, సిల్వర్ జూబ్లీ ఎట్లయితుంది? అది 25 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ. మరి 4 ఏళ్ల కిందనే మీరు బిఆర్ఎస్ పార్టీ పెట్టిరుగా, ఎట్లయితది? దానికి చెప్పు కవిత, నువ్వు ఫస్ట్ దానికి చెప్పు. నువ్వు రేవంత్ అన్న లెక్కలు, తెలంగాణ లెక్కల తర్వాత నీ అయ్య లెక్క, నీ లెక్క చెప్పు. నీది తెలంగాణ జాగృతి కాదు, భారత జాగృతి. తెలంగాణ జాగృతిని రద్దు చేస్తుందని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చెప్పినావు. మీ అయ్య మొన్న ఏమన్నాడు చెప్పనా? తెలంగాణ జాగృతి పెట్టిన కమిట్మెంట్, ఆ కమిటీలను కూడా కొనసాగిస్తామన్నారు. మరి మీ నాయన తెలంగాణ జాగృతి అంటున్నావు, భారత జాగృతి అంటున్నావు. అసలు మీరు ఏంద్రా బాబు, నాకు అర్థం కాదు. అసలు మతస్థిమితం కోల్పోయి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళలో వాళ్ళకి క్లారిటీ లేదు. ఇది వాస్తవమా కాదా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఈ బిఆర్ఎస్ టీము సోషల్ మీడియా నాకు పెడతారు మెసేజ్లు, కింద కామెంట్ బాక్స్ లకు వచ్చి పెడుతుంటారు. ఇక ఓ అక్క అంటే, ఓ తమ్ముళ్ళారా, నాకు అన్ని తెలిసే మాట్లాడుతున్నా. కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి, కవిత గురించి మంచిగా తెలుసు, నాకు తెలుసు కాబట్టే చెప్తున్నా. బీసీ వర్గీకరణ 42% అనేది పెద్ద చర్చ చేస్తా ఉన్నారు కదా, మరి ఆవిడ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ జాగృతిలో ఆమె మాట్లాడడానికి ఒకటే, 10 సంవత్సరాల వల్ల నాయన అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 32% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీ అయ్య 18% ఇచ్చారు. అప్పుడు నువ్వు ఎందుకు అడగల? బీసీలు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మేము పెంచుతాము అంటున్నారు. అప్పుడు నమ్మనోడు ఇప్పుడు నమ్ముతాడని ఎట్లా అనుకుంటున్నారు? మీరు 10 సంవత్సరాలు మంచిగా ఉన్నారు, అధికారంలో హ్యాపీగా ఉన్నారు, ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు? 5 సంవత్సరాల్లో ఆగండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, మంచి క్షేమాలు తెలుసుకోండి, మీ పార్టీలో గెలిచిన వాళ్ళని కాపాడుకోండి. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, అదే చూసుకోండి. మీరు వచ్చేసి ఏదో మాట్లాడినంత మాత్రాన నంది పంది కాదు, పంది నంది కాదు. ఎస్ఎల్బిసి టన్నెల్ విషయంలో అంటే అసలు స్టార్ట్ చేసిందే కేసీఆర్ స్టార్ట్ చేయలేదని వీళ్ళు అంటా ఉన్నారు. ఇదంతా అబద్ధం అని చెప్తా ఉన్నారు. అబద్ధం ఎట్లా తమ్మి? నువ్వు ఒకసారి మీరు మీడియాలో చూసినట్టయితే రికార్డులో పాతవి చూసుకోండి. నల్గొండ సభలో ఎస్ఎల్బిసి దాని గురించి క్లియర్ గా చెప్పింది కేసీఆర్ గారు. ఇది మొత్తం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నాదే, ఇక్కడ కూర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. మీ అయ్యా అన్న మాటనే, కేసీఆర్ అన్న మాటనే. మీరు ఒక్కసారి చూసుకోండి. మేము వచ్చి 1.5 సంవత్సరం అయింది, మీరు 10 ఏళ్ళు ఉన్నారు. అంతకుముందు తెలంగాణ నీళ్లు నియామకాల గురించి కొట్లాడారు, మీకు లేదా? ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి ట్రోల్ చేస్తున్నారు. ఆయన మంత్రి పదమే త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మీ ముఖాలకి పదవి లేకపోతే దొడ్డిదారులు తెచ్చుకున్న పదవి కవితమ్మది. కానీ రేవంత్ రెడ్డి ఉండాలంటున్నారు కదా. రేవంత్ రెడ్డి కాదండి, కేసీఆర్ గారు, నేను ఒక మాట చెప్తా. కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ప్రజలకు వచ్చిండా? ఫామ్ హౌస్ లో వాడు, కానీ మా అన్న అట్లా వాడుకోవాలా. మా అన్న ఆయనకు ఉండే పనులు ఆయనకుంటాయి, మంత్రి పని మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు. సీఎం గారు అవసరం ఉన్నప్పుడు వస్తారు, 100% ఫోన్ లో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక తండ్రికి కుటుంబంలో చాలా ఉంటాయి, ఆ పనులు చేస్తున్నాడు. వీళ్ళలాగా ఫామ్ హౌస్ లో వండుకోలే. అసలు ఒక్కటే అడుగుతా, వాళ్ళకు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి క్వశ్చన్ చేసే అర్హత లేదు. ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడిన రోజు మేము సమాధానం చెప్తాం. వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత వస్తాము చేస్తాం అనేది కదా. అదే ఏదో సిల్వర్ జూబ్లీ అని వచ్చిపోయేదో సంతకం పెట్టిండు పోయామ, అది కూడా వెనకకెళ్ళి కొడుకు బిడ్డ నెట్టి రా నాయన, నువ్వు రాకపోతే ఉనికి కోల్పోతాం అనేందుకు వచ్చిండు తప్ప బయట వచ్చేది లేదు, మాట్లాడేది. వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ విలువ నేను అరే పెట్టిన తర్వాత మాట్లాడదాం. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన సభలో ఎవరు చూడలే, అందరు చూసిరు. ఆయన ఏం మాట్లాడతాడో తెలుసు. 10 ఏళ్లలో మీరు చేయండి, సంవత్సరాలు మేము ఏం చేయలే, మీరెందుకు చేయలేదు? దానికి మీరు సమాధానం చెప్పాలి. ఫైనల్ గా ఒకటే, ఇప్పుడు బీసీ కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దీని గురించి మరి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నా? అలాగే ఒక పక్క రైతులకు కూడా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం అనేది. ఎవరికి చేస్తాం? కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి, వీళ్ళ మహిళలకు పెద్దపీటను ఇస్తుంది. ఒకటే అర్థం చేసుకోవాలి, ఇచ్చిన హామీలు కొద్దిగా లేట్ అయినాయి వాస్తవము. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పెట్టే ఒక అన్నం పెట్టే పార్టీ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీని. కొంచెం మీరు ఓపిక పట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్యూచర్ అని నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. 10 సంవత్సరాల కల్వకుంట్ల ఫ్యామిలీ నమ్ముకుంటే ఏం చేసిందో అందరికి తెలుసు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మొద్దు అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. కాంగ్రెస్ చరిత్ర మీకు తెలుసు, వెనక ముందు అవుతుండొచ్చు, కానీ అందరికి ఫలాలు అందే విధంగా చేస్తాం, అందరికి న్యాయం.